వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ ప్రేమరాజు. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్న దేవేందర్ నగర్లో వర్షం పడితే చాలు ఇళ్లల్లో కూడా నీళ్లు వస్తున్నాయని ఇక్కడి వారు తెలియజేస్తున్నారు. వాళ్ళకి ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుంటాం. మీరు ఇక్కడ ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? మాకు డ్రైనేజ్ లేదు సార్. డ్రైనేజ్ ఒకటి, ఇంకోటి రోడ్డు లేదు మాకు. ఇప్పుడు కాదు, మేము ఇంచుమించు 12 ఏళ్ల నుండి ఇక్కడ బాధపడుతున్నాం. ఎందుకంటే గరీబ్ వాళ్ళం, మేము అంతా గరీబ్ నుండి వచ్చిన వాళ్ళమే. ప్రతి ఒక్కరు ఇక్కడ ఏదో బతుకు తెరువు కోసమని సిటీకి వచ్చేసి ఏదో బతుకుదాం అన్నట్టు ఇక్కడ వచ్చినాం. కానీ ఇక్కడ కొనుక్కున్నాం. అంతకుముందుకు ఈ వాటర్ ఫ్లో అనేది లేదు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మాది 10-12 ఏళ్ల నుండి మేము ఇదే బాధ ఎదుర్కొంటున్నాం. ప్రతి ఒక్క లీడర్ దగ్గర పోయి కూడా కార్పొరేటర్ కలిసినాము, ఎమ్మెల్యేని కలిసినాము. మల్లారెడ్డి గారు కూడా 3 కోట్లతో శాంక్షన్ అయిందని చెప్పి ఈ డ్రైనేజ్ పూర్తిగా ఇక్కడ నుండి అంబేద్కర్ నగర్కు పరిష్కారం సాల్వ్ చేస్తా అని చెప్పిండు. కానీ మాటల వరకే పరిమితమైన, కానీ ఎలాంటి వర్క్ ఇక్కడ కాలేదు. చూస్తున్నారా ఈ పరిస్థితి? చిన్నపిల్లలు స్కూల్ పోవాలన్నా ప్రతి ఒక్కరు నరకం చూడాల్సిందే. బండి వీకెండ్ కింద పడతారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి మస్జిద్ ఉంది, మస్జిద్ రావాలన్నా కూడా చాలా మంది బాధపడతారు. ఇక్కడ హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎదుర్కొనే బాధ. మాకు రోడ్డు సౌకర్యం లేదు ఒకటి, ఇంకో డ్రైనేజ్ సౌకర్యం. పాములు మాత్రం విపరీతంగా ఇండ్లలోకి వస్తున్నాయి. మరి అప్పుడు మేము పిల్లలకు కూడా ఏమైనా అయితే ఎవరిని అడగాలి మేము? ఈ బాధతో దోమలు, ఈగలు, మొత్తం ప్రతిదీ ఈ మురికి వాడలాల మేము బతకాల్సి వస్తుంది. చుట్టుముట్టు వాడరు సార్. ప్రతిదీ ఎవరిని అడుగుదామన్నా కూడా ఎవరు పరిష్కారం చేసేటట్లేదు మా పరిస్థితి. ఎందుకంటే ఇక మేము ఎమ్మెల్యే దగ్గర పోయిన పని అయితే లేదు, కార్పొరేటర్, మేయర్ కూడా వచ్చి ఈ నీళ్ళకి తిరిగిపోయారు. కానీ పని మాత్రం అప్పుడు మనకు వాళ్ళ టైంపాస్ చేసారు అంతే తప్ప మాకు మాత్రం పరిష్కారం కాలే. ఎంత ఘోరంగా నరకం అనుభవిస్తున్నాం మేము ప్రతిరోజు. ఏ బండ్లు పోవాలన్నారు కాదు. ఇంకా వర్షం వచ్చినప్పుడు దారి ఉండదు. ఇక మొత్తం ఉన్నది ఒకటే దారి. ఇక్కడ నుండి ఉండదు, ఇక్కడ నుండి ఈ దారిలకించి నడుచుకుంటూ రావాలంటే పిల్లలు కొట్టుకుపోతారు. పెద్దవాళ్ళంటే ఇద్దరు పట్టుకొని వస్తూనే ఉంటుంది అంతే తప్ప ఈ ఘోరమైన బతుకుతున్నాం సార్ మేము 12 ఏళ్ల నుండి. దీని త్వరగా ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మాకు పార్టీతో సంబంధం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక విధంగా మమ్మల్ని మనుషుల్లాగా చూడండి. ఎందుకంటే మేము కూడా ఓట్లు వేస్తున్నాము, ప్రతి ఒక్కరికి ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాము, నల్ల ట్యాక్స్ కడుతున్నాము, హౌస్ ట్యాక్స్ కడుతున్నాము, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి మాత్రం ఎవరికి తట్టలేదు, పట్టించుకుంటలేరు కూడా. మేమంటే అంత ఎందుకు చులకన అవుతుంది? మరి మేము ఈ బస్తీలో ఎవరికి మేము అందరినీ కలుపుకోదామన్నా కూడా ఎవరెవరు కూడా సరిగా రావట్లేదు. మేము చేద్దామన్న పరిష్కారం కూడా మాతో అవుతలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితిని అందరికీ అర్థమైపోయింది. ఎవరు చెయ్యరు, ఇక్కడ పట్టించుకోరు, ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి చేసినా కూడా అనవసరం అనుకొని ఉన్న బస్సు వాళ్ళు కూడా ఇదే నరకంలో అనుభవించుకుంటూ పోతున్నాము. 12 ఏళ్ల నుండి మేము ఇదే నరకం చూస్తున్నామంటే ప్రతి ఒక్కసారి వర్షం వచ్చిందంటే ఇదే. ఈ వర్షం పోయినాక కూడా 3 నెలల వరకు ఇదే వాతావరణం, ఇదే వాటర్లో తిరుగుతూ ఉండాలి, ఇదే వాటర్లని నడుచుకుంటూ పోవాలి. మరి ఇట్లా ఉంటే ఎవరికి కళ్ళు కనిపిస్తలేవా? ఏ ప్రభుత్వ అధికారికి దీని మీద పరిష్కారం చేయాలని లేదా? అది మేమైతే డిమాండ్ చేస్తున్నాం సార్. ఈసారి అయితే మా బస్తీకి ఎవరు వస్తారో, ఏ కార్పొరేటర్ వస్తారో వాళ్ళని నిలదీస్తామో. మా గల్లీ కూడా రావద్దు మా పరిష్కారం కానప్పుడు. ఓటు కాదు, తొక్క తోలు ఏమి ఉండదు వాళ్ళకు. ఆయనను పాలు పెరుగు అమ్ముకుంటూ ఆయన పెద్ద కోటీశ్వరుడు మల్లారెడ్డి గారు. కానీ ఇప్పుడు ఆయన మంచిగా పాలు అమ్ముకుంటూ ఆయన ఎంజాయ్ చేసుకుంటూ కోట్లు సంపాదించుకోడు. మరి మేమేం అమ్ముకోవాలి? మేము బతకొద్దా? మేము బతకాలంటే మరి మాకు కూడా ఒక పరిష్కారం కావాలి కదా. మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ కూడా పట్టించుకోలేదు. మరి ఎందుకు? మరి మేము మనుషులం కాదా? మమ్మల్ని ఎటు చేసి మా పరిష్కారం చేస్తేనే మా బస్తీలకు రావాలి వాళ్ళు. లేకపోతే మా ఓటు అడిగిరనుకో ఇక పరిష్కారం వేరే ఉంటుంది, తరిమి కొడతారు. నా పేరు మంకలమ్మ సారు. మాకు మొత్తం ఇక్కడ వాటర్ నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పటికి వస్తున్నాయి వాటరు మీద నుంచి. ఎప్పటికి వానకాలమే అని కాదు, ఎప్పటికి వస్తుంది. ఎక్కడ పోయినా కానీ మల్లారెడ్డి దగ్గరికి పోయినాము, ఇక్కడ బాలాజీ నగర్ పోయినాము, కార్పొరేటర్ దగ్గర పోయినాము. కార్పొరేటర్ కూడా వచ్చిండు, అంతా చూసిండు. ఇక్కడ చూసి కూడా ఎవరు పట్టించుకుంటలేరు. పాములు, ఇండ్లకి పాములు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా బతకాలి? వండుకొని తింటాను కూడా మాకు వీలు లేకుండా అవుతుంది. వీళ్ళంతా పాకురు పట్టి నడవనికి ఇది అవుతలేదు. ఇట్లా పోతందుకు మళ్ళీ వేరే దారి కూడా లేదు మాకు, వేరే దారి లేదు. ఈడ పిల్లలు స్కూల్ పోదామన్నా కానీ కింద పడుతుర్రు. మాకు ఎక్కడన్నా పోయి ఇంత పని చేసుకుందామన్నా కానీ రాకుండా ఇంట్లోకి ఏం చెల్లలేకుండా అవుతుంది. మొత్తం మనిషి మునిగిపోతట్టు వస్తుంది పైనుంచి. మీకు జర పుణ్యం అవుతుంది, ఇక్కడ చూసి జర మాకు సాయం చేయరు సారు, ఈ దండం చేస్తా కానీ.
నా పేరు మొహమ్మద్ హాజీ. నేను ఇక్కడ జవహర్ నగర్ దేవేంద్ర నగర్లో ఉంటా. 10 ఇయర్స్ అయిపోయింది వచ్చి. ఫస్ట్ లేకుండే ఇక 6-7 ఇయర్స్ నుంచి ఇట్లా ఉంది ఇక్కడ. మొత్తం నీళ్ళు వస్తున్నాయి. వర్షాకాలంలో అయితే బయట రాలేం. పిల్లలు కూడా రాలే, కూరగాయలు కూడా తెస్తే కూడా పోలేం. ఇట్లా వండుకొని ఎట్లా చేసి కడుపు నింపుతున్నాం. ఏం చేయాలా? పిల్లలు స్కూల్ పోతలేరు. నీళ్ళు ఉంది నాన్న, ఏం చేయాలా? ఎట్లా పోవాలా? సాక్స్ షూ మొత్తం తడిసిపోతున్నాయి, ఇంకా డ్రెస్ తడిసిపోతున్నాయి. ఎట్లా నువ్వే చెప్పు నాన్న. బండి వెళ్తే బండి ఎస్కేట్ అయిపోతుంది. ఎట్లా ఇలా పాములు వస్తున్నాయి, చేపలు వస్తున్నాయి. ఏం చేయాలా సార్? ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం, అందరి దగ్గర పోయినాం, మేయర్ గడ దగ్గర పోయినాం. ఎవ్వరు పట్టించుకోవట్లేరు. ఎవ్వరు టిష్యూ పేపర్ ఉంటాయి కదా అట్లా పారేస్తారు మాకి. ఓటు కావాలంటే వస్తారు, మాకి ఓటు వేయండి, మేము అది చేపిస్తాం, ఇది చేపిస్తాం, మొత్తం డెవలప్ చేపిస్తాం. ఏం డెవలప్ ఉంది సార్? డెవలప్ దీనికి అంటారా? ఊర్లో కూడా ఊర్లో మంచి డెవలప్ ఉంది, ఇక్కడ సిటీలో ఏం డెవలప్ లేదు. ఏం చేయాలి సార్? చెప్పండి సార్, మీరే చెప్పండి పరిష్కారం. చచ్చిపోవాలా ఇంట్లో? మీరే చెప్పండి. నా పేరు షేక్ అస్లం. మేము ఇక్కడ 2012 నుంచి ఉంటున్నాము. అండ్ 2012 నుంచి వర్షం నీళ్ళు అక్కడ పైనుంచి వస్తున్నాయి. ఇది మేము చాలా ఇబ్బందులు ఉన్నామన్నమాట. దమ్మాయిగూడ వరకు జిహెచ్ఎంసీ లిమిట్ ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ ప్రామిస్ చేసి 2000 కిలోమీటర్స్కి జిహెచ్ఎంసీ లిమిట్ చేపిస్తామని. ఇక్కడ ఉన్న ఇంత పెద్ద వార్డు ఉంది జవహర్ నగర్, కానీ ఏం పరిష్కారం లేదు. మేము ప్రతి ఒక్క లెవెల్ వైజ్ వెళ్ళినాము. కార్పొరేటర్ దగ్గర వెళ్ళినాం, మేయర్ దగ్గర వెళ్ళినాం, మల్లారెడ్డి సార్ దగ్గర వెళ్ళినాం. అందరు ఏమన్నారంటే చేపిస్తామన్నారు. కార్పొరేటర్ ఎలక్షన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. మన దగ్గర కార్పొరేటర్ వస్తారు, చూస్తారు, రెస్పాండే ఉండదు. నా దగ్గర కావాలంటే వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయి. ఓకే బాబు చూస్తాము, కానీ ఏం పరిష్కారం లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, పాములు వస్తాయి. ఇది అసలు ఊర్లలో కంటే చాలా ఘోరం ఉంది ఇక్కడ. ఎందుకంటే జిహెచ్ఎంసీ లిమిట్ అంటారు, దమ్మాయిగూడ అంటే జిహెచ్ఎంసీ లిమిట్ అంటారు, కానీ అసలు ఉండనే లేదు. ఇంతకుముందు అయితే వోల్టేజ్ కూడా లేకుండే మాకు. ఇప్పుడు దీంట్లో ఉండడం అంటే ఎట్లా? పాములు ఉంటాయి. ఇప్పుడు మాకు డ్రైనేజ్ లైన్ కూడా లేదు. ఇప్పుడు మేము నార్మల్ నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలి? మేము తవ్వు చేసుకుని అట్లా పోతుంది నార్మల్ నీళ్ళు కూడా మనకు. ఇప్పుడు ఇట్లనే బతుకుతామంటే ఏందండి ఇది? ఇది ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ ఏం కాదు. గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో అర్థం లేదు. బయట ఇంత ట్యాక్స్లు పే చేస్తాము. నేను ఒక ఐటీ ఎంప్లాయీ, నాకు 30% ట్యాక్స్ ఉంటుంది. నా ట్యాక్స్ ఏడ అవుతుంది మళ్ళీ? ఇప్పుడు నేను నా క్యాబ్ రావాలంటే కూడా మా ఎంప్లాయీస్ ఏమంటారు, అరే మీరు ఏం ఏరియాలో ఉంటారంటారు. ఇంకోటి, మేము ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నాము. ప్రాపర్టీ ట్యాక్స్ టైంకి ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ టైమ్స్కి ఉన్నాయి, మీకు వాటర్ బిల్ టైమ్స్కి ఉన్నాయి. ఓల్డ్ సిటీ లాగా అన్నీ కట్ చేయడం వల్ల అన్ని దొంగతనం చేయడం అట్లా కూడా లేదు మా దగ్గరికి. ప్రతి ఒక్కటి తీసుకున్నటప్పుడు మీరందరూ వన్స్ యూ టేక్ సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేస్తలే అసలు. కార్పొరేటర్ కూడా ఎక్కడనే ఉంటాడు, మేయర్ ఏమో అంటుంది, వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. దానికి ఏం అసలు సొల్యూషన్ లేదు. ఫ్రమ్ పాస్ట్ 12 ఇయర్స్ ఇట్లనే అవుతుందండి. ఇది 2012 నుంచి ఇట్లనే అవుతుంది. ఇప్పుడు ఏమైనా చేస్తారా? మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, మాకేమైనా సొల్యూషన్ కావాలి. ఏముందండి ఇది? ఆల్రెడీ ఇంజనీర్స్ వచ్చి కూడా డ్రోన్తో రివ్యూ చేసి వెళ్ళారు. ఏమన్నారు? పెద్ద లైన్ కావాలి సార్, పెద్ద లైన్ కావాలి. పెద్ద లైన్ కావాలంటే ఏదో ఒక బడ్జెట్ అలొకేట్ చేసి చేయించుకోవచ్చు కదా. లేకుంటే ఇప్పుడు ఉన్న నీళ్ళని కొంచెం టెంపరీగా ఒక పైప్ లైన్ వేసినా అయిపోతుంది. మేమైతే ఏం చేసుకోలేము. మేమైతే ఇంతకు మేమేం చేసుకున్నాము? అందరం జేసీబీస్ పెట్టుకున్నాము, పైసలు పెట్టి, మా సెల్ఫ్ పైసలు పెట్టి జేసీబీస్ పెట్టుకున్నాము, మట్టిలు వేసుకున్నాము. ఇంకేం చేయొచ్చు? మేము 10,000 వేసుకున్నా, మేము ఇంకా ఏం చేయలేము. బికాస్ వీఆర్ మిడిల్ క్లాస్, గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ అంతే. ఇప్పుడు ద సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఏదో ఒకటి దీన్ని సొల్యూషన్ చేయాలి. సొల్యూషన్ ఏముంది? పైప్ లైన్ వేపియాలి. పైప్ లైన్ వేపిస్తేనే మాకు కొంచెం నీళ్ళు వెళ్ళిపోతాయి. పైన కూడా కాలనీస్ ఉన్నాయి, ఇక్కడ కూడా కాలనీస్ ఉన్నాయి. అందరికి ఒకటే సొల్యూషన్, పైప్ లైన్ వేస్తే అయిపోతుంది. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद अफसर है। इधर हम लोग बहुत तकलीफ़ में है भाई, बहुत पानी आ जाता है। इधर ऊपर बस्ती है, डेंटल कॉलेज बोल के आर्मी, वहाँ से आता पानी। अब से नहीं, जब से नहीं 10 साल से आता। हम लोग कारपोरेटरों कने गए, मेयर कने गए, ये जवाहर नगर में आता है, क्या बोलते हैं सो, मल्ला रेड्डी कने भी गए, जाके अन्ना ऐसा ऐसा बोलते ठीक है
2.5 करोड़ सैंक्शन हुआ, मैं कराता हूँ बोल के बोले, लेकिन अभी तक कोई काम नहीं करा है। हम लोग बहुत मुश्किल में, देखो पानी कितना है, चलने नहीं आ रहा, कुछ भी नहीं आ रहा। हम लोगों को गाड़ियाँ भी उधर रोड पे रख के आना पड़ता, पैदल ही आना है, घर को आना है, तो बच्चों को स्कूल को जाने में बहुत तकलीफ होती। समझो अब अभी तक इतना स्पीच दिए, सांपा आते घरों में, सब आता, बहुत मुश्किल में रह रहे हम लोग। ज़रा आके देखो, समझे, घरों में भी रह नहीं सकते हम लोग, घरों के अंदर भी पानी घुस जा रहा पूरा। देखो पानी कितना तालाब के सर का पानी ठहरे हुआ पीछे, बहुत मुश्किल में हम लोग। मैं यहाँ जवाहर नगर से बोल रही हूँ। यहाँ पे पानी बहुत आते रहता, सांपा है, छोटे छोटे बच्चों को छोड़ नहीं सकते, कुछ भी नहीं। बच्चे स्कूलों को उसको जाने परेशानी हो रही, नौकरी को कैसा जाना बच्चे, हाँ, कारोबार कैसा करने वाले, आठवां फंस जा रहे, सब फंस जा रहे, कैसा करना आखिर। खाली सब जने आते, रोड डालो, ये डालो, वो करो, ये करो बोलते हैं, लेकिन कोई भी करते नहीं। इतने बार गए पूरे मिलके हम लोग यहाँ पे, मल्ला रेड्डी करने गए, वहाँ गए, सब तरफ गए, कोई भी कुछ भी नहीं कर रहा। आखिर करना तो क्या करना है यहाँ का, कुछ भी एक सोल्यूशन निकालो आप लोग यहाँ पे। చూస్తున్నారు కదా, గత 12 సంవత్సరాలుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఈ వాటర్ పోవడానికి ఒక పైప్ లైన్ వేసి డ్రైనేజీ రోడ్లు వేసిస్తే చాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వీరి సమస్యను తీర్చాలని పొలిటికోస్ తరపున మేము కూడా కోరుకుంటున్నాము. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.